హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్ అండి. ఈ రోజైతే నేను కంప్లీట్‌గా నేనేం నోట్స్ మేకింగ్ చేసుకున్నానో అది ప్రిపేర్ అవుతున్నాను. ఓకేనా? సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇప్పుడు నేను రివిజన్ అయితే చేస్తున్నానండి. ఎన్ని టైమ్స్ రివిజన్ చేస్తే అన్ని టైమ్స్ బెటర్ మనకి. కాబట్టి రివిజన్ అనేది చాలా టైమ్స్ చేసుకోవాలి. సో, నేను ఇంకొక మంచి టెస్ట్ సిరీస్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను. ఓకేనా? రివిజన్ ఒకటే సరిపోదండి. అసలు మనకి కాన్సెప్ట్ అనేది ఎంతవరకు గుర్తుంటుంది, సబ్జెక్ట్ అనేది ఎంతవరకు వచ్చింది మనకని తెలవాలంటే మనం కంపల్సరీ మాక్ టెస్టులు రాస్తేనే అర్థమవుతుంది ఏ ఎగ్జామ్‌కైనా. అట్‌లీస్ట్ ఒక 15 డేస్‌కి 1 వీక్‌కి అట్లా మాక్ టెస్టులు రాస్తే మనకి ఎగ్జామ్ వచ్చేలోపు మంచిగా సో, అన్ని సబ్జెక్ట్స్ మీద ఒక మంచి గ్రిప్ అనేది వస్తది. మనం స్కోరింగ్ గూడా ఎక్కువ పెంచుకోవడానికి ఉంటది. కాబట్టి నేనైతే మాక్ టెస్ట్‌లు గూడా సో, చేద్దామని చూస్తున్నాను. కాకపోతే స్టాండర్డ్ మాక్ టెస్ట్‌లు ఏంటో నాకంత ఐడియా లేదు. సో, కనుక్కోవాలి. సో, ఈరోజు వీడియో అయితే ఇదండి. అండ్ ఎవరికి అంటే మనకి సో, ఆహ్, ఎంఆర్ఓ జాబ్ డ్రీమ్ జాబ్ నాకైతే డ్రీమ్ జాబ్ అండి. ఆహ్, సో, కాబట్టి చాలా సీరియస్‌గా నేనైతే ప్రిపేర్ అవుతున్నాను. చూస్తా నా కష్టం ఎంతవరకు వర్కౌట్ అయితదో. సో, మనమైతే 100% బెస్ట్ ఇద్దాము. పైన దేవుడున్నాడు. కింద మనం ఉన్నాము. సో, ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అయితే చేస్తున్నాను. ఆహ్ సో, ఇలాగైతే వెళ్తుందండి. మీరెలాగా ప్రిపేర్ అవుతున్నారు? నాకు కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఇంకొకటండి చాలామంది చూస్తున్నారు. కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్‌ని ఇంకొంతమందికి రీచ్ అవుద్ది. ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్‌కి ఎంతో కొంత మోటివేషన్ ఉంటది. అండ్ నాకు కూడా తెలవని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంకా ఏమన్నా బెస్ట్ బుక్స్ లేదంటే సో, అందరికీ అన్నీ తెలవాలని లేదు గదా! అలాగా ఇప్పుడు నాకు టెస్ట్ సిరీస్ ఏవి స్టాండర్డో తెలవదు. సో, కాబట్టి అలా ఎవరైనా సజెషన్ ఇస్తే ఇవ్వండి. నేను కంపల్సరీ సో, తీసుకుంటాను. ఆహ్, సో, ఇలాగైతే వెళ్తుందండి. ఇలాగైతే ప్రిపరేషన్ అనేది వెళ్తుందండి. కానీ ఈ జర్నీలో మనకి ఎన్నో ఒడిదుడుకులు వస్తా ఉంటాయి. ఆహ్, హెల్త్ ఇష్యూస్, ఇంకొకటి స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, సో, ఫ్యామిలీ బర్డెన్ ఒకటుంటది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఇవన్నింటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ మనం చదివేంత వరకి అవేవి మన మైండ్‌లోకి రాకుండా చదివిన కొద్దిసేపైనా కాన్సంట్రేషన్‌తోని చదవాలి. సో, అప్పుడే మనకి ఈ జర్నీ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయగలుగుతాము. సో, లేకపోతే చాలా కష్టమైపోతదండి. నేనైతే ఏం చేస్తానంటే సో, ఎప్పుడైతే నేను బుక్ పట్టుకుంటానో అప్పటి వరకు నాకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ ఫస్ట్ పక్కన పెడతా. తర్వాత ఏదన్నా ఉంటే తర్వాత ఆలోచించుకోవచ్చులే అని అనుకుంటా. అలాగైతేనే మనం చదవగలుగుతాము. లేదంటే మైండ్‌లో వేరే థాట్స్ రన్ అయినాయనుకో సో, మనం అస్సలు కాన్సంట్రేషన్ చేయలేము. కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్‌ని వదిలేయండి. మీకంటూ ఒక జాబ్ వస్తే మీ లైఫ్ అనేది, మీ ఫ్యామిలీ లైఫ్ అనేది టోటల్‌గా చేంజ్ అయిపోతది. కాబట్టి సో, టెంపరరీగా ఉండే ప్రాబ్లమ్స్ కోసం ఆలోచించి టైం వేస్ట్ చేసే బదులు మన గమ్యం కోసం అడుగులు వేయాలి గదా! సో, నేనైతే అలాగే వేస్తున్నానండి. ఎంత ఈ ఈ ప్రయాణంలో, ఈ జర్నీలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గూడా సో, నా జర్నీ అనేది సక్సెస్‌ఫుల్‌గా కావాలని నేనైతే అనుకుంటున్నాను. ఒక ర్యాంకర్‌గా సో, నేను ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. అందుకోసం నాకు ఎంత ఎఫర్ట్ పెట్టాలో నేనైతే అంత ఎఫర్ట్ పెడుతున్నానండి. సో, మీరు గూడా ఎవరైతే చదువుకోవాలి సిన్సియర్‌గా జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు నిర్మొహమాటంగా ఏ సందేహం లేకుండా మీ మనసుకు నచ్చినట్టుగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. వన్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకే ఒక ఐడియా అనేది వస్తది. సో, మీరే ఇంకొకరికి సజెషన్ ఇచ్చే సో, లెవెల్‌కెళ్ళిపోతారు. ఆ జర్నీ మనకన్నీ నేర్పిస్తది. కాబట్టి సో, ఎవరైతే ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మంచిగా సో, స్టార్ట్ చేయండి. ఆహ్, సో, ఇలాగా నా రివిజన్ అయితే డైలీ అవుతా ఉంది. అంటే నాకున్న టైము మార్నింగ్, ఈవినింగ్, నైట్‌ని అలా టైంని డివైడ్ చేసుకొని సో, నాకెప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు అలాగా చదువుకుంటున్నానండి. ఆహ్, సో, ఈరోజుటి వీడియో అయితే ఇంతే అండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.